మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు బోను కొట్టింది. ఐపీఎల్ 18వ సీజన్లో 2 వరుస ఓటములకు గుడ్ బై చెబుతూ తొలి విజయం సాధించింది. సొంత మైదానమైన వాంఖేడేలో గర్జించిన ముంబై కోల్కతా నైట్ రైడర్స్ ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తొలుత అశ్విన్ కుమార్ 4 వికెట్లతో సంచలన బౌలింగ్ తో కోల్కతాను దెబ్బ కొట్టగా, ఆ తర్వాత బ్యాటింగ్ లో రియాన్ రికల్టన్ అలాగే సూర్యకుమార్ యాదవ్ విజృంభణ కారణంగా 117 పరుగుల టార్గెట్ ని కేవలం 12.5 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ముంబై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ ఆరంభం నుంచే వికెట్లను కోల్పోయింది. అశ్విన్ కుమార్ దెబ్బకు కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు హడలెత్తిపోయారు. ఆరంభంలోనే కింటన్ వికాక్ ను చాహర్ అవుట్ చేయగా, ఆ తర్వాత సునీల్ నరైన్ బోల్ట్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇక్కడి నుంచి అశ్విన్ కుమార్ ముంబై బ్యాటర్లను వచ్చిన వారిని వచ్చినట్టే పెవిలియన్ చేర్చుతూ ముప్పు తిప్పలు పెట్టాడు. దీంతో ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్ లోనే అశ్విన్ కుమార్ 24 పరుగులిచ్చి కేవలం 3 ఓవర్లలోనే 4 వికెట్లు తీసి కోల్కతా జట్టును 116 పరుగులకే పరిమితం చేశాడు. ఇక ఆ లక్ష్యాన్ని ముంబై జట్టు ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఆరంభంలోనే రోహిత్ శర్మ వికెట్ ను కోల్పోయిన రియాన్ రికెల్టన్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. అతనికి తోడు చివర్లో సూర్యకుమార్ యాదవ్ 9 బంతుల్లోనే 3 ఫోర్లు 2 సిక్సర్లతో 27 పరుగుల నాట్అవుట్ తో విజృంభణ కారణంగా ఇంకా 7 ఓవర్ల మ్యాచ్ మిగిలి ఉండగానే మ్యాచ్ ని ఫినిష్ చేశారు ముంబై బ్యాటర్లు. ఇక ఈ విజయంతో 10వ స్థానంలో ఉన్న పాయింట్ల టేబుల్లో ముంబై ఇండియన్స్ ఏకంగా 4 స్థానాలు ఎగబాకి 6వ స్థానంలో నిలిచింది. ఇందుకు కారణం మెరుగైన నెట్ రన్ రేట్ సంపాదించడమే. సిఎస్కే, ఎస్ఆర్హెచ్, రాజస్థాన్, కేకేఆర్ తలా ఒక మ్యాచ్ గెలిచినప్పటికీ ముంబై ఇండియన్స్ నెట్ రన్ రేట్ అధికం కారణంగా పాయింట్ల టేబుల్లో 6వ స్థానంలో నిలిచింది.